తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్లకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ రేపు బాధ్యత అంతా మీదే. రేపు అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీన్ని అమలు చేయించి ఆదేశాలు ఇప్పించే బాధ్యత మీది. తెలంగాణలో బీసీలంతా మీ యొక్క ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో, బీజేపీ పరిస్థితి ఉందో చూడబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో అదేవిధంగా ఉపాధి విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లు మేము సర్వే చేసిన తర్వాత శాతానికి అనుగుణంగా చట్టాన్ని చేసి శాసనసభ ద్వారా కేంద్రాన్ని షెడ్యూల్ 9లో పెట్టి తమిళనాడు మాదిరిగా ఇవ్వమని మేము కోరుతున్నాము. ఇది సాధించి పెట్టే బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిదే. దీని మీద మెలికలేసి కొండలు పెడితే నడవదు. ఆంధ్రప్రదేశ్లో కూడా నైఫోనిమనే ఆంధ్రప్రదేశ్లో కూడా 4% రిజర్వేషన్ నడుస్తుంది. ఇయ్యాల కూడా ముస్లిమ్స్ది. మీరు అక్కడ పొత్తుతో నడుపుతున్నటువంటి ప్రభుత్వం దాని పేరు మీద రాజకీయం చేస్తే ఇక్కడ ఒప్పుకోరవరు. అదేగాక ప్రధానమంత్రి గారు నేరుగా అనేక సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ముస్లింలకు సహకారం చేసినాడో, ఏ విధంగా బీసీలుగా కొనసాగుతున్నారో వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అటుగానే ఏదో మాట్లాడి దానికి సంబంధించి ఏదో చెప్తే నడవదు అనే మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దానికి సంబంధించినటువంటి ఆలోచనతోటి నేను ప్రధానమంత్రి గారి వీడియోను కూడా మీకు చూపిస్తాం.